ఏంటి మహి, సమంత మాట్లాడడం లేదు? నువ్వైనా చెప్పు. గోపి లంచం తీసుకున్నాడని ప్రూవ్ అయింది కదూ. తనని జాబ్ నుంచి టర్మినేట్ చేశారు కదా. ఆ శుభవార్త వినాలని నేను ఆతృత పడుతూ ఉంటే మీరేం మాట్లాడరేంటి? ఏం మాట్లాడతారండి? మీ మనవరాలు ఓడిపోయింది. నిజం గెలిచింది. న్యాయం మీద అన్యాయం ఎప్పటికీ గెలవదని మరొక్కసారి రుజువైంది. గోపి ఏ తప్పు చేయలేదని, తన సిన్సియర్ ఆఫీసర్ అని కోర్టులో ప్రూవ్ అయిందండి. కావాలనే గోపిని ఈ కేసులో ఇరికించారన్న నిజం బయటికొచ్చింది. గోపి నిర్దోషిగా బయటకొచ్చాడు. వీళ్ళు తలెత్తుకోలేక తల దించుకొని ఇంటికొచ్చారు. ఏంటి సమంత, పూర్ణ చెప్తుంది నిజమా? అవును తాతి, నేనెంతో తెలివిగా ప్లాన్ చేశాను. అన్నీ పగడ్బందీగా చూసుకున్నాను. కానీ లాస్ట్ మినిట్లో ఆ జగపతి వచ్చి అన్నీ తలకిందులు చేశాడు. గోపి నిర్దోషిగా బయటపడేలాగా సాక్ష్యాలు చూపించాడు. ఇంత పగడ్బందీగా ప్లాన్ చేస్తే అలా ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. ఎందుకు జరగదండి? గోపి తప్పు చేయలేదు, రాణి తప్పు చేయలేదు. అనవసరంగా మీరు వాళ్ల మీద పగ పెంచుకున్నారు. మంచి వాళ్ళని సాధించాలని చూశారు. ఏంటి సరిది, ఎన్ని చోట్ల వెతికినా వంశీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. అసలు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. అదే సీత, అసలు వంశీ ఇలా ఎందుకు చేస్తున్నాడో కూడా తెలీదు. మనకు కనిపించకుండా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది? తనకు సమంత దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదని ఎన్నోసార్లు చెప్పాడు. భార్యాభర్తలు విడిపోకూడదని, కలపాలని ప్రయత్నించాము. అంత మాత్రాన వంశీ ఇలా ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలాగైనా సరే వంశీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. వంశీని మళ్ళీ మన దగ్గరికి తీసుకుని రావాలి. ఒక మంచి స్నేహితుణ్ణి మనమే కాపాడుకోవాలి. సీత, నువ్వు కారులోనే కూర్చో. షాప్లో మెటీరియల్స్ కొనుక్కోవాలి, కొనుక్కుని వస్తాను.
అరే మామ పాపం చూడరా భలే ఉంది కదా. బాగుందిరా, కానీ ఇది కాస్ట్లీ జాంపండు అనుకుంటా. కారులోంచి దిగింది. అలాంటి వాళ్ళ జోలికి వెళ్తే మనకే ప్రమాదం. కారులో దిగినా విమానంలో దిగినా మన కంట పడ్డాక మన చేతికి చిక్కవలసిందే. ఎవడైనా అడ్డొచ్చాడనుకో వాణ్ణి వేసేద్దాం. అడ్డు రాలేదనుకో ఈ జాంపండుని మనం రుచి చూద్దాం. పదండ్రా. ఏం పాప ఒంటరిగా ఉన్నావు, తోడు కావాలా? మాటలు మర్యాదగా రాని. మర్యాద ఎందుకు పాపా? నువ్వు మాకు అందంగా కనిపించావు, నీకు సంతోషం ఇద్దామని ఇలా అన్నావు. నువ్వు కోఆపరేట్ చేసావనుకో అంతా ఈజీ అయిపోతుంది. కాదన్నావనుకో ఇక్కడే గొడవ అయిపోతుంది. నిన్ను వెళ్ళిపోమని చెప్పలేదు పాప, రమ్మని అడుగుతున్నావు. రా. సార్ సార్ కళ్యాణ్ సార్. ఏయ్ పదవే. రమ్మంటుంటే పద. రా. పద. సార్ వంశీ సార్. తప్పు చెయ్యొద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు నా మాట వినిపించుకోలేదు. నీ విషయంలో వాళ్ళు ప్రవర్తించిన తీరుకి నిజంగా నేనెంతో సిగ్గుపడుతున్నాను. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలనుకున్నాను. వద్దమ్మా, మీరలా మాట్లాడొద్దు. మీది సాయం చేసే చెయ్యి, అందర్నీ అభిమానంగా చూసే మంచి మనసు, పరాయి వాళ్ళని కూడా నా అనుకుని ప్రేమించేంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి మీరు. శంకర్ సార్ కూడా చెడ్డవాళ్లేం కాదు. సమంత మీద గుడ్డి ప్రేమతోని తను బాధపడింది అన్న కోపంతో మా మీద ఇలా పగని పెంచుకున్నారు. నిజానికి ఒకప్పుడు మాకు ఎంతో సహాయం చేశారు. అది నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా, ఎప్పటికీ మర్చిపోను కూడా. అలా ఆలోచించడం నీ మంచి మనసుకి నిదర్శనం రాని. కానీ నీ విషయంలో నా భర్త అలా ప్రవర్తించడం నాకు బాధగానే ఉన్నా, గోపి విషయంలో సమంత ఓడిపోవడం ఆయన్ని మరింత కృంగతీసింది. పిచ్చి కోపంతో మీ విషయంలో ఆయన రగిలిపోతున్నారు. సమంతకి తను దగ్గర అవ్వలేడు అని తనని ఈ పరిస్థితిలో చూస్తే అర్థమవుతుంది కదా. అసలు తను ప్రేమించిన మనిషి ఎవరో, తను ఎక్కడుందో వంశీ ద్వారా తెలుసుకుంటాను. తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిస్తాను. వంశీని నువ్వు జాగ్రత్తగా చూసుకో. హాయ్ హాయ్ ప్రశాంత్. హాయ్ హాయ్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, డబ్బున్న వాళ్ళ పిల్లలైన వీళ్ళంతా అహంకారంతో తామేం చేసినా చెల్లుతుందన్న పొగరుతో రుద్రారంలోని ఒక గెస్ట్ హౌస్లో
పార్టీ పేరుతో బాగా తాగి రోడ్డు మీద పడ్డారు. రాణి అనే ఈ అమ్మాయిని అల్లరి పెట్టడానికి ఈ ముగ్గురు యువకులు ప్రయత్నించారు. వాళ్ళు తాగడం వల్ల ఆ మైకల్లోనే ఆ పని చేశారని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఆ గెస్ట్ హౌస్లో తరచుగా ఇలాంటి పార్టీలు పెట్టుకుని ఊళ్ళో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఊరి వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు. రాణి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుని వీళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి యువత ఇలాంటి పెడదవ పట్టకుండా అందరూ క్రమశిక్షణలో ఉండేలాగా మీరు తీర్పు చెప్పి వీళ్ళకి సరైన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఆ రోజు అనుకోకుండా జరిగిన పొరపాటే తప్ప కావాలని చేసిందేమీ కాదు. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళని ఇలా కోర్టుకు లాగి శిక్ష పడాలని కోరుకోవడం మంచిది కాదు. మానవతా దృక్పథంతో ఇది మొదటి తప్పుగా భావించి కేసుని కొట్టివేయాలని కోర్టు వారిని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. రాణి, నీ విషయంలో ఈ ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారని నువ్వు నిర్ధారిస్తున్నావు కదా? లేదు సార్. ఆ రోజు అక్కడ ఏమీ జరగలేదు. నేను మామూలుగా వస్తున్నాను. వీళ్ళంతటి వీళ్లే వాళ్ళు వెళ్తున్నారు. పొరపాటున వాళ్ళ చెయ్యి నాకు తగిలింది. దాంతో నాకు కోపం వచ్చి వాళ్ళ చెంప మీద కొట్టాను. ఇది అనుకోకుండా జరిగిందని వాళ్ళు చెప్పినా నేను వినిపించుకోలేదు. ఆ కోపంతోనే నేను వాళ్ళ మీద కేసు పెట్టాను. ఏంటమ్మా ఇది? అక్కడ అలా జరిగిందని లాయర్ గారు చెప్తున్నారు, నువ్వేమో ఇలా చెప్తున్నావు. కేసు పెట్టింది నువ్వే కదా? చెప్పాను కదా జడ్జి గారు, కోపంలో ఇదంతా చేశానని. నిజానికి వాళ్ళు ఏ గొడవ చేయలేదు. నాకే కోపం వచ్చి వాళ్ళని ఏడిపించడం కోసం ఇలాంటి తప్పుడు కేసు పెట్టాను. దయచేసి నన్ను క్షమించండి. ఇలా తప్పుడు కేసులు పెట్టి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు రాణిని కోర్టు తీవ్రంగా మందలిస్తోంది. నువ్వు చేసిన తప్పుకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము. జరిమానా కట్టని పక్షంలో వారం రోజులు జైలు శిక్ష అనుభవించవలసిందిగా ఈ కోర్టు తీర్పు చెప్తోంది. సమంతని, తన ఫ్రెండ్స్ని నిర్దోషులుగా భావిస్తూ వాళ్ల మీద పెట్టిన కేసుని ఈ కోర్టు కొట్టివేస్తోంది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. చూసావా గ్రాని, భయపడదు అనుకున్న రాణి కూడా భయపడింది. కేసు విత్డ్రా చేసుకోనన్న మనిషి ఈరోజు కోర్టుకొచ్చి తను తప్పు చేశానని ఒప్పుకుంది. మనలాంటి వాళ్లతో పెట్టుకుంటే జీవితం తలకిందులైపోతుందని ఇప్పటికైనా తెలుసుకుంది.
ఏంటక్క నువ్వు చేసింది? గోపి విషయంలో నువ్వు కేసు విత్డ్రా చేసుకుంటాను అంటే రాధా కూడా ఒప్పుకున్నాడు. కానీ గోపి నిర్దోషిగా బయటకు వచ్చాడు. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా ఈ అబద్ధం ఎందుకు చెప్పావక్క? నిన్ను వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారో చూసావుగా. అమ్మా రాణి, ఏంటమ్మా ఇది? మీరు పెద్దవాళ్ళు, మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప ఇలా దండం పెట్టొచ్చా? అమ్మా రాణి, నేను వయసుకేనమ్మా పెద్దదాన్ని, కానీ మనసులో మా అందరికన్నా ఎంతో పెద్ద మనసున్న మనిషివి నువ్వు. రాణి అని నీకీ పేరు ఏ క్షణాన పెట్టారో తెలీదు, కానీ నువ్వు నిజంగా మనసులో మహారాణివమ్మా. నువ్వు చెప్తున్నది అబద్ధమని నీకు తెలిసినా నా కుటుంబ గౌరవం నిలబెట్టడం కోసం నువ్వు అబద్ధాన్ని చెప్పావు. కోర్టులో నువ్వు తిట్లు తిన్నావు, జరిమానా కూడా విధించే పరిస్థితికి తెచ్చుకున్నావు. నా కుటుంబ గౌరవాన్ని కాపాడిన నీకు, ఇంత గొప్ప మనసున్న నీకు దండం పెట్టకుండా ఎలా ఉంటానమ్మా? నేను చేస్తుంది తప్పని తెలిసినా నా భర్త ఓడిపోకూడదు అని నేను నీ దగ్గరకొచ్చి మాట్లాడాను. నా భర్త తలెత్తుకోవడం కోసం ఈరోజు నువ్వు నలుగురిలో తల దించుకున్నావు. ఏం చేసి నీ రుణాన్ని తీర్చుకోగలనమ్మా? మాకు సాయం చేసేవాళ్ళు మా వల్ల ఎప్పుడూ బాధపడకూడదని మేము కోరుకుంటూనే ఉంటామమ్మగారు. ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఎంతో గొప్పగా ఆలోచించావమ్మా. అక్కడ వాళ్ళు గెలిచామని వాళ్ళు సంతోషపడి ఉండొచ్చు, కానీ అది గెలుపు కాదమ్మా. రెండు కుటుంబాల గురించి నువ్వు ఆలోచించిన తీరు చాలా గొప్పదమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెట్టాలని ఉందమ్మా. అయ్యో తాతయ్య, మీరు పెద్దవారు, మా మంచిని కోరుకునేవారు. మేమెప్పుడు బాగుండాలని మనసారా మమ్మల్ని అభిమానించేవారు. మీ ఆశీర్వాదాలు మాకుండాలి, అంతేకాని మీరిలా రాణికి దండం పెట్టాలని అనుకోకూడదు. సూర్యం గారు రాణికి దండం పెడతాను అన్నది తన వయసును చూసి కాదు, తనలో ఉన్న గొప్ప సంస్కారాన్ని చూసి. ఆ సంస్కారానికి అందరూ శిరస్సు ఉంచి నమస్కారం చేస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అమ్మా రాణి, మనతో ఏ బంధుత్వం లేని వాళ్ళు బాధపడకూడదని నువ్వింత గొప్పగా ఆలోచించావా? ఇప్పుడు చెప్తున్నానమ్మా, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు నా కడుపున కూతురుగా పుట్టాలి. అమ్మగా నేను నీకు పూర్తి మమకారాన్ని పంచాలి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది తులసమ్మ. వంశీని మళ్ళీ మామూలు మనిషిని చేసి సమంతకి దగ్గర చెయ్యాలనే నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరినీ ఒక్కటి చెయ్యడానికి సాయశక్తులా కృషి చేస్తాను. అమ్మ సీత, ఇంత పెద్ద మనసుతో ఆలోచిస్తున్న నీకు ఎప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నువ్వు ఆశించినట్టే తప్పకుండా వంశీ కోలుకుంటాడు. తను మళ్ళీ మామూలు మనిషి అయ్యే వరకు నేను ప్రశాంతంగా ఉండలేను తులసమ్మ. ఒకప్పుడు మనసారా ప్రేమించిన మనిషిని కదా
నా కళ్ళ ముందే నా వంశీ ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంది. నన్నే ఇరికించిన నువ్వు నాకు భార్య ఎలా అవుతావు? ఇంకా మన మధ్య బంధం ఎలా ఉంటుంది? ఏంటి గోపి ఆ మాటలు? అంతా కావాలని నేనే చేసినట్టుగా మాట్లాడుతున్నావు. తప్పు చేసింది మీ అక్క. నిన్ను తన వైపు తిప్పుకోవాలని చూసింది. ఆ రాణి మా నుంచి నిన్ను దూరం చేసి వాళ్ళతో కలిపేసుకోవాలని ఆ కుటుంబం ప్రయత్నించింది. అందుకే నిన్ను కాపాడుకోవడం కోసం మేమే ఇదంతా చేశాం. అందులో మా తప్పేముంది? నీ మీద ప్రేమతో తప్పక చేశాం, కానీ నువ్వు తప్పు చేసావని నిరూపించాలని కాదు. ఇంకా మీరు చేసిన తప్పులు సమర్థించుకోవాలని చూస్తే చంపేస్తాను. మా అక్క నన్ను మీకు దూరం చేయాలని చూసిందా? వాళ్ళు నన్ను కలిపేసుకోవాలనుకున్నారా? ఆ బుద్ధి వాళ్లకుంటే నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు. నాకు ఇష్టం లేకపోయినా వాళ్ళని వదిలి నేను రాను అని తెలిసినా నన్ను తన ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే అమ్మలాంటి మా అక్క నన్ను దూరం చేసుకోవడానికి తన మనసును చంపుకొని నా మీద కోపాన్ని ప్రదర్శించింది. మీకు దగ్గర అవ్వాలని నేనిక్కడ ఉండాలని కోరుకుంది. అది మా అక్క మనసు. మా అక్క అంత గొప్పది కాబట్టి నన్ను కన్న తల్లి కూడా నాతో రాకుండా మా అక్క దగ్గరే ఉండిపోయింది. వాళ్ళంతా దేవతలు, వాళ్ళంతా మంచివాళ్ళు. ఆ మంచితనాన్ని తెలుసుకోలేక మీ మాయ మాటల్ని నమ్మిన నేను మూర్ఖుణ్ణయ్యాను. ఇప్పటికైనా నిజాలు తెలిసాయి కాబట్టి నేను ఎక్కడుండాలో నిర్ణయించుకున్నాను, ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకున్నాను. అన్నీ నీ నిర్ణయాలతో జరిగిపోవు గోపి. నువ్వు నా కూతురు మెడలో తాళి కట్టావు. నీకు నచ్చినా నచ్చకపోయినా తనతోనే నువ్వు జీవితాంతం ఉండాలి. అయినా అలాగా జనాలతో కలిసి ఉండడానికి, అంతస్తుల్లో ఉండడానికి ఉండే తేడాని తెలుసుకో. ఇక్కడ నీకు అన్ని సుఖాలు ఉంటాయి, అన్ని వైభోగాలు ఉంటాయి. నువ్వు ఈ ఇంట్లో ఉంటే సంఘంలో నీకంటూ ఒక గౌరవం ఉంటుంది. కానీ నువ్వు ఆ ఇంట్లో ఉంటే అట్లమ్ముకునే దాని తమ్ముడు అంటారు. మిమ్మల్ని చిన్న చూపు చూస్తారు. అలా చూడకూడదని ఆ ఇంటి నుంచి ఈ ఇంటికి తీసుకొచ్చాం, కానీ నీ వాళ్ళని నీకు దూరం చెయ్యాలని కాదు. నోర్మోయ్! ఎత్తిన చెయ్యి మీ చెంప మీద పడ్డానికి 10 సెకండ్ల సమయం చాలు. కానీ ఎందుకు ఆగిందో తెలుసా? నేను కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కాదు, మా అక్క నన్ను ఆ సంస్కారంతో పెంచింది. ఎవరిని ఎలా చూడాలో, ఎవరితో ఎలా ఉండాలో మా అక్క నాకు నేర్పించింది. స్త్రీలను గౌరవించడమే మా అక్క నాకు నేర్పింది. అట్లా ముఖనే దాని తమ్ముడు కలెక్టర్ అయ్యాడని అందరూ అనుకోవడం కాదు. నన్ను కలెక్టర్ చేయడానికి, నన్ను ఈ స్థాయికి తీసుకురావడానికి మా అక్క ఎంత కష్టపడిందో ఆ కష్టాలు అందరూ చూశారు. అందుకే తనని అందరూ అంత గొప్పగా మెచ్చుకున్నారు. అది మీరు భరించలేకపోయారు. మీ స్వార్థం కోసం నన్ను దూరం చేసి దాన్ని త్యాగంలా మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇన్నేళ్ళు మీరు చేసిన కుట్రలేంటో తెలుసుకున్నాను, కుతంత్రాలు కూడా తెలుసుకున్నాను.
అయినా ఏమీ చేయకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటే అది మా అక్క నాకు నేర్పించిన మంచితనం, ఎదుటి వాళ్ళకిచ్చే గౌరవం. ఇవన్నీ నేను మా అక్క దగ్గర నుంచే నేర్చుకున్నాను. కానీ మీ దగ్గరేముంది? కుళ్ళు, స్వార్థం, కుతంత్రాలు, కుటుంబాల్ని విడదీయటం, డబ్బు, అధికారం. ఇవి తప్ప మీ దగ్గర ఏమీ లేవు. ఇలాంటి చోట నేను ఉండలేను. నేను నా వాళ్ళ కోసం వెళ్తున్నాను, నా కోసం వెళ్తున్నాను. గోపి వద్దు గోపి, ప్లీజ్ గోపి, ప్లీజ్ గోపి, ప్లీజ్ గోపి వెళ్ళకు, ప్లీజ్ ప్లీజ్ గోపి వెళ్ళకు. బేబీ, ఎందుకే అనవసరంగా బాధపడతావు? కోపంలో ఇప్పుడు వెళ్ళిపోయినా ఏదో ఒక రోజు నీ కాళ్ళ దగ్గరకు వస్తాడు. ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. అమ్మా రాణి, రాణి ఎక్కడున్నావమ్మా? తొందరగా రామ్మా. మావయ్య, అమ్మా రాణి, చాలా పెద్ద గుడ్ న్యూస్ అమ్మా. ఏంటి మావయ్య అది? మూతపడిన మన ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోబోతుంది. ఏ అధికారులు సీజ్ చేశారో అదే అధికారులు గౌరవంగా మళ్ళీ మన ఫ్యాక్టరీని తెరుచుకోమని లెటర్ ఇచ్చారమ్మా. ఏంటి నాన్న, మీరు చెప్పేది నిజమా? ఇలాంటి విషయాల్లో అబద్ధం ఎందుకు చెప్తానురా? 100% నిజం. సేఫ్టీ మెజర్మెంట్స్ లేవని లేనిపోనివన్నీ నిందలు వేసి అన్యాయంగా మన ఫ్యాక్టరీని సీజ్ చేశారు. కానీ గోపి ఈ విషయంలో మనకు ఎంతో హెల్ప్ చేశాడు. ఆ ఫ్యాక్టరీ తనే చెక్ చేసి అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు, సీజ్ చేయడం తప్పు అని కలెక్టర్ హోదాలో రిపోర్ట్ ఇచ్చాడంట. దాంతో అధికారులు దిగొచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవచ్చని లెటర్ ఇచ్చారు. ఇక మన ఫ్యాక్టరీని గర్వంగా మనం ఓపెన్ చేసుకోవచ్చమ్మా, ఎలాంటి సందేహం లేదు. అమ్మా రాణి, ఇది నువ్వు సాధించిన విజయమే తల్లి. రాణి మంచితనమే రాణిని కాపాడుతుందండి. తను ఎప్పుడూ ఎవరికి అన్యాయం చెయ్యాలనుకోలేదు. తోచినంతవరకు అందరికీ న్యాయం చేసింది. తనకి చేతనైన సాయం చేసింది. మరి ఇలాంటి అమ్మాయికి దేవుడు అన్యాయం ఎందుకు చేస్తాడు? అందుకే అన్యాయంగా మూతపడిన ఫ్యాక్టరీని న్యాయంగా తెరిపించాడు. రత్తమ్మ, అన్ని వైపుల నుంచి కష్టాలు చుట్టుముట్టాయని భయపడ్డాను. కానీ నిజంగా దేవుడున్నాడు. మన కష్టాలు తీరే మార్గాన్ని కూడా చూపించాడు. తప్పుగా మాట్లాడుతుంది సీతమ్మ కాదమ్మా, నువ్వు. భర్త భర్త అని చెప్పుకోవడం కాదు, భర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ముందు తెలుసుకో. అసలు ఈ పరిస్థితికి ఎందుకొచ్చాడు, ఎవరి వల్ల వచ్చాడో ముందది తెలుసుకుని మాట్లాడు. అప్పుడు నువ్వు భార్యవనిపించుకుంటావు. నువ్విలా ఉన్నావు కాబట్టి ఆ బాబు అలా తయారయ్యాడు. నీకు కోపం వచ్చినా బాధ అనిపించినా ఇదే నిజం సమంత. అసలు వంశీ విషయంలో ఏం జరిగిందో నీకు తెలుసా? ఇది జరిగింది. అలా వంశీ అందరికీ దూరమై అనుకోని పరిస్థితుల్లో మాకు కనిపించాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి కళ్యాణ్ సార్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు వంశీకి ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఏదీ కూడా తెలీదు. తను మనందరిలో ఉన్నాడు అంటే ఉన్నాడు అంతే, కానీ వాస్తవంలో మాత్రం బ్రతకడం లేదు. తన లోకంలో తను బ్రతుకుతున్నాడు. అందుకే ఈ కోపతాపాలు, కన్నీళ్లు ఇవేవీ కూడా వంశీ మనసును చేరడం లేదు. మళ్ళీ వంశీని బాగు చేసుకోవాలి, మామూలు మనిషిని చెయ్యాలి. దానికోసం నేను, కళ్యాణ్ సార్ వంశీకి ట్రీట్మెంట్ ఇస్తూ తనని మానసికంగా కోలుకునేలా చేస్తున్నాము. ఇదంతా నీ పుణ్యమే కదా. నా వంశీ ఇలా తయారయ్యాడంటే దానికి కారకురాలు నువ్వే కదా.
ఇప్పటికి నీ కళ్ళు చల్లబడ్డాయా? ఇప్పటికైనా నీ మనసు శాంతించిందా? నన్ను నా వంశిని కలుపుతానని నువ్వు నాకు మాటిచ్చావు. మా ఇద్దరి జీవితాలు నిలబెడతానని నువ్వు చెప్పావు. ఇదేనా నీ మాట నువ్వు నిలబెట్టుకునే పద్ధతి? నా వంశిని మాత్రం ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చి నిలబెట్టావు. ఇక నా వంశీని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. తనని ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉంచను. నేను తీసుకువెళ్తాను. రా వంశీ. వద్దు సమంత, వంశీ ఇక్కడే ఉండాలి. తనని మేం చూసుకుంటాము. వంశీని మామూలు మనిషిని చేసి నీ దగ్గరికి పంపిస్తాము. దయచేసి వంశీని వదిలే. ఇంక నీకు మాట్లాడే అర్హత లేదు. నా భర్త నాతోనే ఉంటాడు. తనని మామూలు స్థితికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. తప్పుకో. సమంత, వంశీని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. అదేం తప్పు కాదే. తనిలా పరా ఇంట్లో ఉంటేనే తప్పు. తనకంటూ ఒక ఇల్లుంది. నేను తన భార్యని. నేనున్నాను. అందుకే మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. నీ భర్త నువ్వు తీసుకెళ్తానంటే మాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ వంశీ ఇప్పుడు నా పేషెంట్. తనని నేనెక్కడికి పంపించను. తను పూర్తిగా కోలుకున్నాకే పంపిస్తాను. అంతవరకు వంశీ ఎక్కడికి రాడు. ఆ మాట చెప్పడానికి మీరెవరు? ఈ ప్రపంచంలో భర్త మీద భార్యకి మించిన హక్కు ఎవ్వరికీ ఉండదు. వంశీ నా మెడలో తాళి కట్టిన భర్త. ఓ, భర్త అని ఇప్పుడు గుర్తొచ్చిందా? వంశీ నాతో ఏం చెప్పాడో తెలుసా? నీ ప్రేమ మొత్తం నటన అని. తను నీ దగ్గర బ్రతకలేనని చెప్పాడు. నీ స్వార్థం కోసం నువ్వు ఎంతకైనా తెగిస్తావని వంశీ నీ గురించి మొత్తం నాతో చెప్పాడు. అలాంటి నీతో తను జీవించలేనని నా దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఫ్యాక్టరీని అభివృద్ధి చేయిస్తున్నాము. మీరు పెద్ద దిక్కుగా మా ముందు ఉండి నడిపించవలసిన బాధ్యత మీదే. ఈ విషయంలో ఆయన నిర్ణయం కూడా అదే. అవును నాన్న, నేనే చెప్తున్నాను. మీరు ఈ చైర్లో కూర్చోండి. మల్లేష్, అమ్మా, మావయ్య గారికి ఈ దండ వేయి. అలాగే అమ్మా. వీరయ్య, అమ్మా, మావయ్య గారికి వేయండి. ఇవ్వండి, కూర్చోబెట్టండి. అంజీ, పట్టుకో. బాబు గారు, ఒకప్పుడు మీరు ప్రవర్తించిన ప్రవర్తనకి మేమందరం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాము. రాధాబాబు లాంటి ఉత్తముడు మీ కడుపున ఎలా పుట్టాడు అనుకున్నాము. కానీ ఈరోజు మీరు కూడా ఇలా మారిపోయారు. మా అందరికీ చాలా సంతోషంగా ఉంది బాబు. మన ఫ్యాక్టరీని మరింత అభివృద్ధి చేసుకుందామని మీరందరూ మాట ఇవ్వండి. నేను చేసిన పాపాలు నాకు అవిటితనాన్ని ఇచ్చినా ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎంత కష్టమైనా సరే ఈ ఫ్యాక్టరీ అభివృద్ధికి నేను కూడా మీతో కలిసి
ఎంతో కృషి చేస్తానని మాటిస్తున్నాను. లేదక్క, నువ్వింకా వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావా? ఇంకా వాళ్ళు మనుషులే అంటున్నావా? వాళ్ళు నీ పట్ల ఎలా ప్రవర్తించారో మర్చిపోయావా? నిన్ను నన్ను దూరం చేయడానికి వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేశారు. అప్పుడు నాకు అవన్నీ తెలియకపోయినా ఇప్పుడు నాకు అన్నీ తెలుసక్క. అందుకే నీ పట్ల అంత స్వార్థంగా ఆలోచించిన వాళ్ళని నేను వదిలేశాను. నన్ను పెంచిన అక్క దగ్గరికి వచ్చేశాను. దయచేసి కాదనకక్క, నీ కాళ్ళు పట్టుకుంటాను. నేను ఇక్కడే ఉంటానక్క, ప్లీజ్. అయినా నువ్విక్కడ ఉండవలసిన అవసరం లేదు. మనకి క్వార్టర్స్ ఇచ్చారు. అందరం అక్కడికి వెళ్దాం, ఆనందంగా ఉందాం. ఆనందం అనేది అంతస్తుల్లోనూ మెడల్లోనూ ఉండదు గోపి. ఆత్మీయుల మధ్యలో ఉంటుంది. మన అనుకునే వాళ్లతో పూరి గుడిసెలో ఉన్నా సరే ఆనందంగానే ఉంటుంది. నమ్ముకున్న వాళ్ళని దూరం చేసుకుని 7 అంతస్తుల మేడలో ఉన్నా కూడా బాధగానే ఉంటుంది. సుష్మ తప్పు చేసింది కాదు అని నేను అనను. కానీ తనని మార్చుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే నువ్వు తన మెడలో తాళి కట్టావు. 7 అడుగులు నడిచి తనతోనే జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశావు. అందుకే నువ్వు సుష్మా కలిసి వస్తే అందరం కలిసి ఎక్కడైనా ఉందాం. లేదంటే మాత్రం నువ్విక్కడ ఉండొద్దు. రాణి, గోపి బాధలో ఉన్నాడమ్మా. తన బాధను కూడా మనం ఆలోచించాలి కదా. తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. లేదత్తయ్య, ఇలాంటి విషయాలు ఇప్పుడే మాట్లాడాలి. వాడు చేస్తున్న తప్పేంటో వాడికి కూడా తెలియాలి. భార్యాభర్తలు విడిపోకూడదు అని వాడే గ్రహించాలి. అందుకే అది వాడికి బాధ అనిపించినా సరే నా నిర్ణయంలో మాత్రం మార్పు లేదు. అమ్మా, కనీసం నువ్వైనా చెప్పమ్మా. నా బాధని అర్థం చేసుకోమని చెప్పమ్మా. నా కూతురు ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచి నిర్ణయమే అయ్యుంటుంది. ఆ రోజు నిన్ను ఇంట్లోంచి పంపించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను వద్దు అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నీ విషయంలో ఇలా మాట్లాడుతుంటే నేను అడ్డు చెప్పలేను గోపి. ఎందుకంటే ఇప్పుడు కూడా తను ఆలోచిస్తుంది నీ జీవితం గురించి. సరే అక్క, ఇదే నిర్ణయం నీదైతే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. అంతేకాని వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళను. నీ పట్ల వాళ్ళు ప్రవర్తించిన పద్ధతి మారాలి. వాళ్ళకి బుద్ధి రావాలి. వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళు తెలుసుకోవాలి. నీ కాళ్ళు పట్టుకుని వాళ్ళు బ్రతిమలాడుకోవాలి. నిన్ను క్షమించమని అడగాలి. అప్పటి వరకు నేను వాళ్ళ వైపు కన్నెత్తి కూడా చూడను. గోపి, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళు. అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నా భార్య మనసేంటో నాకు తెలుసు. నా నిర్ణయాన్ని తను ఎప్పుడూ కాదందు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు లోపలికి వెళ్ళు. చూడు రాణి, ఇప్పుడు గోపి ఆవేశంలో ఉన్నాడు. మనం ఎన్ని చెప్పినా తనకి తగిలిన బాధని తను మర్చిపోవడం అంత సులువు కాదు. మెల్లగా నచ్చచెప్పి వాళ్ళిద్దరినీ కలుపుదాం. అంతవరకు ఇక్కడే ఉండని. తనకిప్పుడు ఊరట కావాలి. అది నీ మాటల్లోనే దొరుకుతుంది, కాదనుకో. నువ్వు నన్ను మర్చిపోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను.
కానీ నా మీద ప్రేమను మరచిపోలేక, అక్కకి దగ్గర కాలేక నువ్వు ఎంతో నరకాన్ని అనుభవించావు. దానికి ప్రతిఫలమే ఇది అని తలచుకున్న ప్రతి క్షణం నాకు చాలా బాధగా ఉంది. నువ్వు మళ్ళీ కోలుకోవాలి, మామూలు మనిషి అవ్వాలి, మా అందరితో కలిసి ఉండాలి. నేను చూసిన పాత వంశీలా నువ్వు మారాలి. నీ జీవితం నిలబడాలి. తాతి 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 అమ్మా శామ్, ఏంటమ్మా ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? తాతి, నాకు నా వంశీ కావాలి. నా వంశీ లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. వంశీ చూడకుండా నేను ఉండలేకపోతున్నాను తాతి. వంశీని నన్ను కలపండి తాతి. నా వంశీ నా దగ్గరికి తీసుకురా తాతి. తను నాతోనే ఉండేలా చేయి తాతి. నా తలుచుకుంటే ఏమైనా చేయగలవు తాతి. ప్లీజ్ తాతి, ప్లీజ్. నీ మనవరాలి కోసం ఇప్పటి వరకు ఎన్నో చేశావు. ఇప్పుడు ఈ పని కూడా నువ్వే చెయ్యాలి తాతి. శామ్, వంశీ ఎక్కడున్నాడో తెలీదు. ఎన్ని రోజులు ఈ ఇంటి వైపు కూడా రాలేదు. చివరికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు కూడా పలకరించడానికి కూడా రాలేదు. అలాంటి మనిషి ఎక్కడున్నాడని వెతకాలమ్మా. ఎక్కడి నుంచి తీసుకురావాలి? మీ ఇద్దరిని కలపాలని, మీరిద్దరూ నా కళ్ళ ముందే సంతోషంగా ఉండాలని నాకు కూడా ఉందమ్మా. కానీ బిజినెస్లో, లైఫ్లో ఎంతో సాధించిన ఈ శంకర్ ప్రసాద్ నీ జీవితంలో మాత్రం ఏమీ చేయలేకపోతున్నాడమ్మా. అవును సమంత, అన్నయ్యని అడిగితే మాత్రం అన్నయ్య ఏం చేయగలుగుతారు? ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియని వంశీని ఎక్కడి నుంచి వెతికి తీసుకొస్తారు? ఎలా తీసుకుని వస్తారు? వంశీ ఎక్కడో లేడు. ఆ కళ్యాణ్ ఇంట్లోనే ఉన్నాడు. పాత వంశీలా లేడు. పిచ్చివాడైపోయాడు. దీనంతటికి కారణం ఆ వర్షయే. అదే నా వంశీని ఇలా మార్చేసింది. నలుగురిలో ఉన్నా సరే నన్నే గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నేను వెళ్ళి పిలిచినా సరే నా వైపు చూస్తున్నాడే గాని నేనెవరో పోల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. నా వంశీ ఇంత దారుణమైన పరిస్థితికి రావడానికి కారణం ఆ వర్ష తాతి. దాన్ని మాత్రం వదలొద్దు. వర్ష, వంశీ కూడా ఇంటికి వచ్చేస్తే మీరందరూ ఒక్కటైపోతారు. మీ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలన్న నా కల కలగానే మిగిలిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే ముందుగా నా జాగ్రత్త నేను తీసుకోవాలి కదా. రేపు నువ్వు సంతకాలు పెట్టబోయే ఫైలు నీకు పేరు తీసుకొచ్చేది కాదు. నీ జీవితంలో నేను రాయబోతున్న ఒక కొత్త రాత. ఆ రాతే నీ జీవితాన్ని చీకటిమయం చెయ్యబోతోంది.
నమస్తే మేడం. సంతకం అయిపోయిందా మేడం? ఏం కావలేదు, కానీ నేను చెప్పినట్టు చెయ్యి. రేపు ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాట్లాడమని అన్నయ్యని పంపిస్తాను. తెలివిగా తనతో నువ్వు సంతకాలన్నీ తీసుకోవాలి. ఆ ప్రాజెక్టు ఫైల్ లాగానే ఉంటుంది. ఆ పేపర్స్ మధ్యలోనే కొన్ని ఎంటీ పేపర్స్ మీద మనము సంతకాలు తీసుకుంటున్నాం. ఇది అన్నయ్యకు ఎక్కడా డౌట్ రాకూడదు. అన్నీ కరెక్ట్గా చెయ్యాలి. ఆ టైంలో నేను పక్కనుండటం కరెక్ట్ కాదు, అందుకే దూరంగా ఉంటాను. సంతకాలు నువ్వే తీసుకో. తప్పకుండా మేడం. ఏం చేయాలో మీరు చెప్పారు కదా, నేనేం చేస్తాను మీరే చూస్తారు. శంకర్ సార్కి ఎక్కడా ఏ డౌటు రాకుండా సిగ్నేచర్ తీసుకునే బాధ్యత నాది. శంకర్ ప్రసాద్ అంటే బయటికి చాలా స్మూత్గా కనిపించొచ్చు, ఏమీ తెలియని అమాయకుళ్ళ అనిపించొచ్చు. కానీ చాలా తెలివైనవాడు, గొప్ప మేధావి. బిజినెస్ విషయాల్లో ఆయన 1కి 100 సార్లు ఆలోచిస్తాడు. ఏ మాత్రం చిన్న డౌట్ వచ్చినా పసిగట్టేస్తాడు. జాగ్రత్త. ఓకే మేడం, నేను చూసుకుంటాను. మనం ఇవన్నీ చేస్తున్నామంటే రాణి వచ్చాక తిడుతుందేమో. రాణి ఏమనుకున్నా నేను చూసుకుంటాను కదా. ఒక పక్క ఫ్యాక్టరీ పనులు చూసుకుంటుంది, మధ్య మధ్యలో హోటల్ పనులు కూడా తనే చూసుకుంటుంది. ఇన్ని పనులు చేస్తూ ఈ ఇల్లు సర్దటం తనెప్పుడు చేస్తుంది చెప్పండి? అసలే వచ్చేవి దసరా నవరాత్రులు. అమ్మవారి నవరాత్రులంటే ప్రతి ఇల్లు పచ్చని తోరణాలతో ఒక దేవాలయంలాగే ఉంటుంది. మనం ముందుగానే ఈ పనులన్నీ చేసుకుంటే అప్పుడు హడావిడి ఏముండదు కదా. అందుకే రాణికి శ్రమ లేకుండా మనమే చేసుకుందాం. నలుగురు ఉన్న ఇంట్లో తల ఓ పని చేసుకుంటే ఎవరికీ ఏ శ్రమ ఉండదు. అంతేకాని నలుగురు పని ఒక్కళ్లే చెయ్యాలంటే అది ఎవరికైనా బాధగానే ఉంటుంది. రాణి గతం తాలూకు జ్ఞాపకం ఇదొక్కటేనండి. ఈ ఫోటోని తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటుంది. ఇదెప్పుడు బాగుండాలనే కోరుకుంటుంది. అర్థమే కదా పగిలింది. ఫోటో అంతా బాగానే ఉంది కాబట్టి రేపే వెళ్ళి మళ్ళీ కొత్త ఫ్రేమ్ కట్టించి అద్దం వేయిస్తాను. అప్పుడు ఇది కూడా కొత్త ఫోటో లాగానే ఉంటుంది. అప్పటి వరకు ఈ ఫోటోని నా గదిలో పెట్టుకుంటాను. వదిన గారు, ఈ ఫోటోకి అద్దం కట్టించుకొని వస్తాను. రాణి వస్తే నేను ఫోటో తీసుకుని వెళ్ళానని చెప్పండి. అలాగేనండి, తొందరగా వెళ్ళొచ్చేయండి. చలపతి గారు, మనం రాణి ఇంటికి వెళ్ళాలి, పదండి. రాణి ఇంటికా? ఇప్పుడెందుకు సూర్యం గారు? చెప్పాను కదండి, ఆ ఫోటో మన దగ్గర ఉండాలని. మన ఆ ఫోటో కాపీ తీయించుకొని మన ఆఫీస్లో పెట్టుకుందాం. రండి. ఏ రోజైతే శంకర్కి నిజం చెప్పే పరిస్థితి వస్తుందో ఆ రోజు తప్పకుండా శంకర్ ఆధారం అడుగుతాడు. మనం ఆధారం చూపిస్తేనే నమ్ముతాడు. లేదు అంటే మళ్ళీ నేను వర్ష విషయంలో ఇంకో అబద్ధం చెప్తున్నానని నన్ను అపార్థం చేసుకుంటాడు. ఒకవేళ శంకర్ అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నా పూర్ణ నచ్చ చెప్పాలని చూసినా ఆ మహి ఉంది కదా,
మీదంతా నాటకం అని చెప్పడానికి. ఆ మహీకి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదంటే ఆ ఫోటో మన దగ్గర ఉండాలి. పదని వెళ్ళి తెచ్చుకుందాం. అమ్మ వర్ష, ఇన్ని సంవత్సరాలైనా నువ్వెక్కడున్నావో మేం తెలుసుకోలేకపోతున్నాము. నీ వాళ్ళు ఎవరన్న ఊహ కూడా నీకుండదు. ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు కాబట్టి నీ రూపు ఎలా ఉంటుందన్నది మాకు తెలియదు. నిన్ను నాకు దూరం చేయడానికి, నీ కుటుంబానికి నిన్ను దూరం చేయడానికి నీ తాతయ్య సూర్యమే కారణం. వాడి నాటకమే ఇదంతా. కానీ అనుకోకుండా నువ్వు తప్పిపోయావని కథలు చెప్తున్నాడు. అందుకేనమ్మా ప్రాణ స్నేహితుడి మీద కూడా పగని పెంచుకున్నాను. కానీ ఎక్కడున్నా రక్త సంబంధం కలుపుతుంది అంటారు. ఆ బంధం అనుకోకుండానే తెలుస్తుంది అంటారు. అదే నిజమైతే నువ్వు ఎక్కడున్నా నీకోసం వెతికి ఈ తాతయ్య దగ్గరికి వచ్చేయమ్మా. నిన్ను వెతకడానికి ప్రయత్నిస్తున్న నాకు ఏదో ఒక ఆధారమైన చూపించమ్మా. కళ్ళారా చూస్తూనే ఉంటారు అంతా, హృదయానికి వేస్తారు గంత. నిజమేమో నీడల్లే ఉంటుంది చెంత, మనసేమో అటు చూడదంట. ఈ నాలుగు దిక్కుల్లో ఏదో మన సొంతం, అది నాలుగు స్తంభాల. మును ముందే రాసుంది రానున్న గమ్యం, కనిపిస్తే ఏముంది వింత. మనతో మనం దొంగాటలు ఆడడమే బ్రతుకంటే అర్థం. స్వప్నాల వెంట స్వర్గాల వేట, తుదిలేని దోబూచులాట. ప్రతివారి కంట కొలువున్నదంట,